ఇద్దరు ఫ్రెండ్స్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి మంచి శాలరీ. వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళు చేసిన సేవింగ్స్తోని ఇద్దరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ అతను వచ్చేసి అతను ఒక 60 lakhs పెట్టి అతను సొంతంగా ఇల్లు కొని అందులో అతను ఫ్యామిలీతో ఉంటూ అతను డైలీ జాబ్కు వెళ్ళి అతను ఇంటికి వస్తున్నాడు. అండ్ రెండో అతను అతని దగ్గర ఉన్న 60 lakhs సిటీ అవుట్స్కట్లో అంటే హైదరాబాద్ అవుట్స్కట్లో అతను 4 ప్లాట్లు అనేది కొన్నాడు ఫ్రెండ్స్. తిరిగి చూస్తే ఒక 7 years తర్వాత మనకు ఆ ఇల్లు కొన్న వ్యక్తి ఉంది కదా, అతని యొక్క ఇల్లు వాల్యూ వచ్చేసి 1.2 crore అయింది. అండ్ అదే మనకు ఆ 60 lakhs పెట్టి ప్లాట్ కొన్నాడు కదా సిటీ అవుట్స్కట్లో, అతను ప్లాట్లు అమ్మడానికి పోయినప్పుడు అక్కడ ఎవరు బయర్స్ లేరు, దాని వాల్యూ అనేది ఎవరు చెప్పలేకపోయారు. కాబట్టి ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేసింది రియల్ ఎస్టేట్లోనే. కానీ ఒక అతనికేమో 7 years తర్వాత అతను పెట్టిన అమౌంట్ డబుల్ అయింది. ఇంకా వేరే అతనికేమో అతనికి పెట్టిన అమౌంట్ కూడా పెట్టిన అమౌంట్ కూడా వస్తుందో రాదో తెలియదు. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఆలోచించి కొన్ని స్టెప్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎటువంటి ఎమోషనల్ మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా రియల్ ఎస్టేట్లో ట్రాప్ కాకుండా ఒక లాజికల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తా, ఒకటి మీకు చెప్తుంటా ఫ్రెండ్స్. ఇది చూస్తే మీకు కంప్లీట్గా అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మనము చిన్నగా ఉన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ లేకుంటే మన గ్రాండ్ పేరెంట్స్ కానీ చాలామంది ఏమంటారంటే చాలా వరకు అసలు ఇల్లు కొనాలి, మనకు జాబ్ వచ్చినప్పుడే మనం ఇల్లు కొంటాము, అది కూడా లోన్ తీసుకొని ఈఎంఐతో కొంటుంటాం. ఇలా కావడం వల్ల మనకు తెలియకుండానే మన ఇండియన్స్కు అందరికీ రియల్ ఎస్టేట్ పైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రకమైన ఫిజికల్ అసెట్స్, మనం దీన్ని టచ్ అండ్ మనం ఫీల్ చేస్తాము కాబట్టి మన కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి దీనికి ఎటువంటి ప్రాబ్లం కాదు అనే ఒక నమ్మకం అన్నట్టు. అండ్ సెకండ్ ఏంటంటే మనకు అసలు రియల్ ఎస్టేట్ ప్రైస్లు అనేది ఎప్పుడు పెరుగుతాయి, కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఇద్దరి ఇన్వెస్ట్మెంట్ చేసిన రియల్ ఎస్టేట్ కానీ ఒకరికి పెరిగింది, ఇంకొకరికి వాళ్ళు పెట్టిన క్యాపిటల్ కూడా తీసుకోలేకపోతున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది కొన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఎమోషనల్గా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఎందుకంటే మనం అక్కడ ట్రాప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే మనకు అసలు రియల్ ఎస్టేట్ ప్రైజులు ఎందుకు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ ప్రైస్ పెరగడానికి కారణం ఏంటి? ఒకటి ఏంటంటే ఎక్కడైనా సరే ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు అవసరం వస్తుంది, అంటే ఇల్లు కానీ లేకుంటే రోడ్లు కానీ అలా అవసరం వస్తాయి. అలా అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుందో అక్కడ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే పాపులేషన్ గ్రోత్. ఒకవేళ జనాభా ఎక్కువైనప్పుడు, చాలామంది జనాభా ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అలా ఎక్స్పాండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ల్యాండ్ అనేది వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోవాలి కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా ల్యాండ్ అనేది అవసరం వస్తుంది. అలా ల్యాండ్ అవసరం వచ్చినప్పుడు చాలామంది వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముతుంటారు, అప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ ఏంటంటే కనెక్టివిటీ. ఎప్పుడైనా సరే సిటీలో ఒకవేళ ప్లాట్ కొనాలి లేకుంటే ఫ్లాట్ కొనాలంటే చాలా వరకు కాస్ట్లీ ఉంటుంది. అదే నువ్వు అవుట్స్కట్లో వెళ్ళుకుంటే మనకు చాలా తక్కువ ధరలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి క్యాచీ పాయింట్ ఏంటంటే కనెక్టివిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ నుంచి కూడా వాళ్ళు ప్లాట్లు కొని లేకుంటే ఫ్లాట్లు కొని అక్కడ నుంచి వాళ్ళు డైలీ ట్రావెల్ చేసి వాళ్ళ ఆఫీస్కి వచ్చి వెళ్తుంటారు. ఓకేనా. అండ్ ఫోర్త్ ఏంటంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఒకవేళ మనకు సిటీ అవుట్స్కట్లో ఇల్లు కొన్న మెట్రో రైలు కానీ లేకుంటే మంచి రోడ్డు కానీ అండ్ ట్రావెల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ఏంటంటే మనకు పర్చేసింగ్ పవర్. ఎప్పుడైనా సరే ఒక సిటీలో ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అయ్యి, అంటే మనకు హైదరాబాద్ లాగా ఫార్మా కానీ లేకుంటే ఐటీ కానీ అట్లా డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర అఫోర్డింగ్ అంటే వాళ్ళు ఇల్లు కొనే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ సామర్థ్యం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇల్లు కొంటారు. కాబట్టి పర్చేసింగ్ పవర్ ఒకవేళ జనాల దగ్గర ఉంటే వాటి ఆటోమేటిక్గా వాళ్ళు ఇల్లు అనేది కొంటారు, అంటే రియల్ ఎస్టేట్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మరి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు స్పెక్యులేషన్ యాక్చువల్గా రియల్ ఇన్వెస్ట్మెంటా డీటెయిల్స్ ఫ్రెండ్స్. అంటే మనకు స్పెక్యులేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనం ఎప్పుడైనా సరే వాళ్ళు మనకు పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ లేకుంటే ఎవరైనా చిన్న పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చినా అక్కడ అటు సైడు ప్లాట్లు వెంచర్ చేసి ప్లాట్లు అమ్మడం,
దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండా చాలా వరకు మిడిల్ క్లాస్ పర్సన్స్, పూర్ క్లాస్ పర్సన్స్ కొత్త కొత్త జాబ్లు వస్తాయి కదా, ఆ జాబ్లు వచ్చినప్పుడు వాళ్ళు తెలియకుండానే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో మనము చిన్నగా ఉన్నప్పుడు విన్న స్టోరీల ప్రకారం కానీ, లేకుంటే మన తాత కానీ, లేకుంటే అమ్మమ్మ కానీ, లేకుంటే మన అమ్మ నాన్నలు చెప్పినప్పుడు ఆ స్టోరీలు వినడం వల్ల మనకు అదొక రకమైన లవ్ అనేది మన ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటుంది. దానివల్ల మనం ఆటోమేటిక్గా దాన్ని అటాచ్ అయ్యి మనం ఎక్కడంటే అక్కడ ప్లాట్గా ఉండడం, దానివల్ల మనం అక్కడ ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇది ఒక రకమైన స్పెక్యులేషన్. అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ పొలిటికల్ స్టేట్మెంట్స్, న్యూస్, హైప్స్ బట్టి మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ విధంగా మనం అక్కడ ట్రాప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకమైన స్పెక్యులేషన్. అలా కాకుండా ఒకవేళ మనం ఒక లాజికల్గా మనం సిటీ మనకు గ్రోత్ అయినప్పుడు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా డెవలప్ అయినప్పుడు, లేకుంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఫెసిలిటీస్ అవసరం వస్తాయి. అలాంటప్పుడు అక్కడ నార్మల్గా డెవలప్ అవుతుంది, నార్మల్గా సిటీ ఎక్స్పాండ్ కానీ, లేకుంటే నార్మల్గా ల్యాండ్ ప్రైస్ పెరుగుతుంటాయి. దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ఒక రకమైన ఒక లాజికల్ ప్రకారము ల్యాండ్ ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే లాజికల్ ఇన్వెస్ట్మెంటా, లేకుంటే మనకు స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంటా? స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం క్యాపిటల్ స్టక్ అవుతుంది. కొన్నిసార్లు మనం క్యాపిటల్ కూడా వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన, ప్లాట్స్లో అమ్మడం కొనడం చేసిన. కాబట్టి ప్లాట్స్ కొనడం ఎంత ఈజీయో అమ్మడం అంత చాలా కష్టం. దాని గురించి నేను ఒక డీటెయిల్గా వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనము రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆ రియల్ ఎస్టేట్ ఎక్కడైతే మనం వెంచర్లు కానీ, లేకుంటే ఇల్లు కానీ కొంటే మనం అక్కడనే ఉండాలి, లేకుంటే మనం ఆ సరౌండింగ్లోనే ఉంటే మనం అక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ యొక్క ప్రైస్ అనేది మనకు తెలుస్తుంది. అక్కడ దాని ధర ఎంత ఉందని తెలుస్తుంది. అలా కాకుండా మనము ఎక్కడో హైదరాబాద్లో కొని మనం వేరే స్టేట్లో ఉండి అక్కడ నుంచి మనం అది ఆ ప్లాట్ కానీ, లేకుంటే ఆ ఇల్లు కానీ ఆ రెంట్కి ఇచ్చి దాన్ని రెంటుబుల్ చేయడము, అండ్ ప్లాట్ దాని ధర ఎంత అమ్మాలనుకుంటే దాన్ని తెలియకపోవడము, మనం ఇప్పుడు ఏజెంట్కి ఫోన్ చేస్తుండాలి మనం ధర ఎంత ఉంది అమ్మాలనుకున్నప్పుడు. కాబట్టి మనం ఏజెంట్ చెప్పిన ధరని మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం అందుబాటులో ఉంటే కొనాలి, లేకుంటే అలాంటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అలా చేస్తే మనం చాలా వరకు వాటిని రిడీమ్ చేయడం కూడా, అంటే మనం అమ్మడం కూడా చాలా కష్టం అని అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఎటువంటి మిస్టేక్స్ అవకాశం ఉంటుంది. మనము రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనము తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటివి ఏంటంటే 5 మేజర్ మిస్టేక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే మనము రిలేటివ్స్ లేకుంటే మన ఫ్రెండ్స్ కొంటున్నారు కాబట్టి మనం కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇది ఒక రకంగా ఏంటంటే చాలామంది ఆవేశపడి ఇల్లు కానీ, లేకుంటే ప్లాట్లు కొనడం అంటే లోన్ తీసుకొని, దానివల్ల మనకి ఏంటంటే మనకు ఫైనాన్షియల్ టైట్ అవుతుంది. అండ్ మనకు ఫైనాన్షియల్ ట్రబుల్ అయ్యి ఒకవేళ కొన్నిసార్లు మనం ఈఎంఐ ఎక్కువ ఉండడం వల్ల మనకు కొన్నిసార్లు మన ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి మనకు ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో, బడ్జెటింగ్లో చాలా కష్టం అనేది అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఫ్రెండ్స్ కొంటున్నారు, రిలేటివ్స్ కొంటున్నారు అని కాకుండా కొన్ని జాగ్రత్తలు వహిస్తే మాత్రం రియల్ ఎస్టేట్ నుంచి ట్రాప్ కాకుండా తప్పించుకోవచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే ఈఎంఐ వల్ల మనకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ట్రబుల్ అవుతుంది. అండ్ థర్డ్ ఏంటంటే మనము ఇల్లు కానీ, లేకుంటే ప్లాట్ కానీ, లేకుంటే ల్యాండ్ కానీ కొన్నప్పుడు మనకు లీగల్గా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒకసారి మనం అది ప్లాట్ కొని మన పేరు రిజిస్టర్ అయిన తర్వాత ఎటువంటి లీగల్గా అంటే ప్రీవియస్గా ఏమన్నా లీగల్ లిటిగేషన్స్ ఉంటే అది మనం సొంతంగా మనం హ్యాండిల్ చేయాలి. అలాంటప్పుడు మనం ఆల్రెడీ ఒకవేళ జాబ్ చేస్తుంటే అది ఒక రకమైన మనం ఏంటంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న టెన్షన్ అది. కాబట్టి మనము లీగల్ వెరిఫై చేసుకొని మనము ప్లాట్స్ కానీ, లేకుంటే ల్యాండ్ కానీ, ఇల్లు కానీ కొనాలి ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ ఏంటంటే మనకు రూమర్స్ అంటే చాలా వరకు ఏంటంటే కథలు కానీ, స్టోరీలు కానీ, లేకుంటే పొలిటికల్ స్టేట్మెంట్ కానీ విని మనం ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. దానివల్ల మనకేంటంటే మనము క్యాపిటల్ స్టక్ అయిపోయి ఒకవేళ తర్వాత మనం అమ్మాలనుకుంటే మాత్రం చాలా వరకు కష్టమయ్యే అవకాశం అని ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ ఏంటంటే మనకు ఒకటే అసెట్ మనం రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడము, మనకు ఎటువంటి వేరే అసెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడము, దానివల్ల మనకు సడన్గా ఏమైనా ఎమర్జెన్సీ అవసరం వస్తే మాత్రం మనం రియల్ ఎస్టేట్ని మనం ఈజీగా లిక్విడేట్ చేయలేము. అలా ఈజీగా లిక్విడేట్ చేయనప్పుడు మనం అనవసరంగా మనం పర్సనల్ లోన్ కోసం వెళ్ళాలి ఒకవేళ ఎమర్జెన్సీ ఏమైనా మనీ అవసరం ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్తో పాటు మిగతాది కూడా ఒకవేళ దానికి ఎక్స్పోజర్ తగ్గించి మిగతా అసెట్ క్లాస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకుంటే స్టాక్స్ కానీ, లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం చాలా వరకు ఏంటంటే మనకు ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు మనం వాటిని ఈజీగా లిక్విడేట్ చేసుకొని మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఫైనల్ నాకు కన్వీనియన్స్ ఫ్రెండ్స్ అంటే మనం ఎటువంటి న్యూస్లో కానీ,
లేకుంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ మనము రూమర్స్లో వెళ్ళి కొంటే మాత్రం మన రియల్ ఎస్టేట్లో చాలా వరకు నష్టం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ప్రస్తుతం మన తెలుగు స్టేట్లో అంటే హైదరాబాద్లో కానీ లేకుంటే న్యూ క్యాపిటల్ ఉంది కదా మన ఆంధ్రప్రదేశ్లో, అమరావతి ఆ ప్రాంతంలో చాలా వరకు ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది అని చాలామంది ముందుగానే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ల్యాండ్లు కొని అక్కడ వెంచర్ చేస్తున్నారు. అలా వెంచర్ చేసి చాలామంది అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ మనలాంటి జాబ్ చేసే వాళ్ళకు అందరికీ మనకు స్టోరీలు చెప్పి మనకు ప్లాట్లు అంటగడతారు. అలా అంటగట్టినప్పుడు చాలా వరకు మనం అక్కడ స్టక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఒక లాజికల్గా థింక్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేకుంటే మీరు పెట్టే క్యాపిటల్కు మీరు మనకి ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయలేకపోతాం మనం ఒకవేళ తర్వాత అమ్మినప్పుడు. కాబట్టి తప్పనిసరిగా మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొంచెం లాజికల్గా థింక్ చేసి ఆలోచించి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్ నా కన్క్లూజన్ ఏంటంటే సింపుల్గా ఏంటంటే మనం కొన్ని లాజికల్గా థింక్ చేస్తే మాత్రం మనం ఎటువంటి రియల్ ఎస్టేట్ ట్రాప్లో కానీ లేకుంటే ఏజెంట్స్ చెప్పే స్టోరీలో కానీ ఇరుక్కోకుండా తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీ టోటల్ పోర్ట్ఫోలియో ఎంత ఎక్స్పోజర్ ఉంది, ఒకవేళ మొత్తం రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ ఉంటే మాత్రం వాటిని తగ్గించుకొని మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ చేసుకోండి ఫ్రెండ్స్. లేకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.